ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్కారం. ఈనాటి మన ఈ విశ్లేషణకి స్వాగతం. మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చే అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టాల్లో కర్ణుడి త్యాగం ఒకటి. అయితే ఈరోజు ఆ మహాత్యాగాన్ని మనం కేవలం ఒక పౌరాణిక కథలా కాకుండా పూర్తిగా ఒక కొత్త కోణంలో, అంటే ఒక ఆధునిక లైఫ్ కోచింగ్ దృష్టితో చూడబోతున్నాం. దీన్ని అసెట్ మేనేజ్మెంట్ మరియు స్ట్రాటజిక్ వల్నరబిలిటీకి సంబంధించిన ఒక అల్టిమేట్ కేస్ స్టడీగా అనలైజ్ చేద్దాం. సరే, లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఈరోజు మనం కర్ణుడి వ్యూహాత్మక నిర్ణయాన్ని 5 దశలుగా విడగొట్టి చూద్దాం. మొదటిది ఆయన దగ్గరున్న ఆ అల్టిమేట్ ప్రొటెక్టివ్ అసెట్ గురించి, రెండోది ఇంద్రుడు పన్నిన సైకలాజికల్ ట్రాప్, మూడోది ఆ త్యాగం వెనుకున్న అసలైన భారం, నాలుగోది వ్యూహాత్మక దుర్బలత్వం, మరియు ఫైనల్గా ఆ కవచం లేని కర్ణుడి అసలైన లెగసీ. ముందుగా మొదటి పాయింట్, ద అల్టిమేట్ ప్రొటెక్టివ్ అసెట్. అసలు కర్ణుడు వదులుకున్న ఆ ఆస్తి లేదా ఆ అసెట్ వాల్యూ ఏంటో ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఆయన జీవకవచం ఒక సైంటిఫిక్ అద్భుతం అండి. నిజానికి ఇది ఒక ఎనర్జీ డిఫ్లెక్టర్ షీల్డ్ లేదా బయోమెట్రిక్ సూట్ అని చెప్పొచ్చు. ఇది బయట నుండి వేసుకున్న కవచం కాదు, ఆయన చర్మంతో కలిసిపోయి పుట్టిన ఒక లివింగ్ టిష్యూ. ఏ ఆయుధం తగిలినా దాని కైనెటిక్ ఇంపాక్ట్ను పూర్తిగా లాగేసుకుని జీరో చేసేస్తుంది. బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఒక యోధుడిని అజేయుడిగా నిలబెట్టిన ఒక పర్ఫెక్ట్ బయోలాజికల్ షీల్డ్ అది. ఈ కవచకుండలాల పవర్ ఎలాంటిదంటే వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది ఒక రకంగా ప్రాచీన సోలార్ టెక్నాలజీలా పనిచేస్తూ సూర్యరశ్మిని నిరంతర శక్తిగా మార్చేసేది. దీనివల్ల కర్ణుడికి ఆకలి, దప్పిక లేదా అలసట అనేవసలు తెలిసేవే కావు. అదొక్కటే కాదు, ఈ బయో అడ్వాంటేజ్ కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మనస్సును కూడా కంట్రోల్ చేసేది. యుద్ధభూమిలో ఆ టెన్షన్ మధ్య కూడా ఒక స్థిరమైన సాత్విక స్వభావాన్ని, అపారమైన మానసిక స్థైర్యాన్ని ఇచ్చేది ఈ కవచమే. ఇక్కడ ఇంకో మైండ్ బ్లోయింగ్ ఆయుర్వేదిక్ కనెక్షన్ ఉందండి. ఆ కుండలాలు ఉన్నంతవరకు చెవి నరాలు నేరుగా మెదడు, గుండెతో కనెక్ట్ అయ్యుండి ఆయన్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఫుల్ ఫోకస్తో ఉంచేవి. తన విద్యలన్నీ పర్ఫెక్ట్గా గుర్తుండేవి. కానీ అవి కోల్పోయిన వైపు చూస్తే ఆ ఫోకస్ ఎన్హాన్సింగ్ డివైజ్ లేకపోవడంతో సడన్గా ఆవేశం రావడం, మరణభయం పెరగడమే కాకుండా లాస్ట్ మినిట్లో ఏకాగ్రత దెబ్బతిని అసలు తన విద్యల్నే మర్చిపోయేంత ప్రమాదానికి దారితీసింది. ఇక రెండో భాగం, ఏ క్యాల్క్యులేటెడ్ సైకలాజికల్. ఆగండి, ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ. ఇంద్రుడు వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో చూద్దాం. భౌతికంగా అస్సలు ఓడించలేని ఒక వ్యక్తిని దెబ్బతీయడానికి నేరుగా అతని సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ మీద దాడి జరిగింది. మధ్యాహ్నం పూట ఎవరు ఏమడిగినా కాదనలేడు అన్న ఒకే ఒక్క వల్నరబిలిటీని టార్గెట్ చేశాడు ఇంద్రుడు. ఒక తండ్రిగా తన కొడుకు అర్జునుణ్ణి ఎలాగైనా కాపాడుకోవాలనే భయం ఆయన చేత ఈ కుతంత్రం చేయించింది. ఫైనల్గా ప్రాణరక్షణ కావాలా లేక దానగుణం, అహంకారం కావాలా అన్న ఒక ఈగో ట్రాప్లో కర్ణుణ్ణి లాక్ చేసేశాడు. ఖచ్చితంగా ఈ పాయింట్ దగ్గర కర్ణుడు చెప్పిన మాటొకటి మనం గుర్తు చేసుకోవాలి. నా కీర్తి ఈ కవచం కంటే గొప్పది. సూర్యదేవుడు ముందే వచ్చి ఎంతగా హెచ్చరించినా సరే తన ప్రాణాలకున్న సేఫ్టీ కంటే తన ఐడెంటిటీని, తన ఆత్మగౌరవాన్ని ఆయన వాల్యూ చేశాడు. అది కేవలం దానగుణం మాత్రమే కాదు, స్వచ్ఛమైన అహంకారానికి, విధికి మధ్య జరిగిన ఒక అల్టిమేట్ ఇన్నర్ బ్యాటిల్. మూడో భాగం, ఆ త్యాగం వెనుక ఉన్న భారం, ద వెయిట్ ఆఫ్ సాక్రిఫైస్. ఒక లైఫ్ కోచ్ యాంగిల్లో చూస్తే ఈ త్యాగం వెనుకున్న అసలైన భారాన్ని, ఆ నిర్ణయం వల్ల కలిగిన మానసిక వేదనను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కవచం తీసివ్వడం అంటే మనం ఏదో చొక్కా విప్పేసినంత ఈజీ కాదండి. అది దేహంతో పెనవేసుకుపోయిన సజీవ కండరాలను, చర్మాన్ని కోసివ్వడం. రక్తం ధారలుగా కారుతున్న ఆ శారీరక నొప్పిని భరించడం ఒక ఎత్తైతే, తన జీవితకాలం పాటు రక్షణ ఇచ్చిన ఒక భద్రతా వలయాన్ని, ఆ అల్టిమేట్ సేఫ్టీ నెట్ను తన చేతులతో తానే కోల్పోతున్నాననే ఆ ట్రామా, ఆ మానసిక వేదన ఈ భౌతిక గాయం కంటే ఎన్నో రెట్లెక్కువ. కానీ ఇక్కడే కర్ణుడి అసలైన పవర్ మూవ్ ఏంటో మనకు తెలుస్తుంది. అర్జునుడితో అంటాడు కదా, యుద్ధంలో నన్ను ఎటూ ఓడించలేరు, అందుకే మీ తండ్రి వచ్చి నా రక్షణను ఇలా దొంగిలించాల్సి వచ్చింది అని. దీని అర్థమేంటంటే
దేవతలే భయపడి మోసానికి పాల్పడ్డారంటే నైతికంగా అర్జునుడి కంటే నేనే ఎంతో గొప్పవాడిని అని ప్రపంచానికి నిరూపించిన అల్టిమేట్ మాస్టర్ స్ట్రోక్. ఇప్పుడు 4వ భాగం, ఎనలైజింగ్ స్ట్రాటజిక్ వల్నరబిలిటీ. సరే, ఇక్కడ అసలు ఏం ట్రేడ్ ఆఫ్ జరిగిందో ఒకసారి బేరీజ్ వేద్దాం. ఒకవైపు పూర్తి భౌతిక రక్షణ, మెంటల్ ఫోకస్ కోల్పోయి అపారమైన శారీరక, మానసిక గాయాల పాలయ్యాడు. కాని దానికి బదులుగా ఆయన సాధించిందేమిటి? ఇంద్రుడి దగ్గర నుండి అత్యంత పవర్ఫుల్ అయిన వాసవి శక్తి అస్త్రాన్ని పొందడం. అలాగే ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ సొంతం చేసుకోవడం. ఇదంతా చూస్తే తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి శత్రువుల కంటే నైతికంగా పైస్థాయిలో నిలబడుతూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన ఒక అద్భుతమైన వ్యూహాత్మక మార్పిడి ఇది. చివరిగా 5వ భాగం, లెగసీ బియాండ్ ది ఆర్మర్. ఆ కవచం లేని యోధుడి అసలైన లెగసీ ఏమిటో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఇన్విన్సిబుల్ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చిన తర్వాతే అసలైన ఐడెంటిటీ షిఫ్ట్ జరిగింది. కవచం ఉన్నంతవరకు భౌతికంగా ఆయనకు ఎలాంటి ముప్పు లేదు, ఒక సేఫ్ జోన్లో ఉన్నాడు. కాని ఆ రక్షణ పోయిన తర్వాత ఒక సామాన్యుడిగా మారిపోయి ఎదురుగా ఖచ్చితమైన మరణముందని తెలిసినా సరే స్నేహానికి, విశ్వాసానికి కట్టుబడి దుర్బలత్వాన్ని ఎంచుకున్నాడు. ఆ కవచం తొలగించినప్పుడే ఆయనలో ఉన్న అసలైన గొప్పతనం బయటపడింది. ఏ రిస్కు లేని భద్రతలో కాదు, అన్నీ వదిలేసుకున్న ఆ దుర్బలత్వంలోనే అసలైన గొప్పతనం పుడుతుందని ఇది నిరూపిస్తోంది. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన అత్యంత కీలకమైన విషయమేంటంటే, నిజమైన గొప్పదనం మనం ధరించే కవచం వల్ల వస్తుందా, లేక దాన్ని అవసరమైనప్పుడు త్యాగం చేయగల ధైర్యం వల్ల వస్తుందా? నేటి ఆధునిక ప్రపంచంలో మనం వేసుకునే సంపద లేదా సామాజిక హోదా అనే కవచాలను ఒకవేళ తీసివేస్తే అప్పుడు కూడా ప్రపంచాన్ని మనం అదే చిరునవ్వుతో ఎదుర్కోగలమా? మనల్ని గొప్పవారిగా నిలబెట్టేది మన దగ్గరున్న ఆస్తులు కాదు, మన వ్యక్తిత్వం. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్లీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఆగండి, వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు. తర్వాత వీడియోలో కలుసుకుందాం.